తండ్రి అని మనవి చేశాను. కాలము ఎవరికి చోటివ్వదు. కాలమునందు పుట్టి కాలమునందు పడిపోతుంది. దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే మనకి తెలిసేది జనన తేదీ, ఆ పుట్టిన శరీరం వెళ్ళిపోయే తేదీ ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి ఒక్కడికే తెలుస్తుంది. అందుకే చిత్రగుప్తుడు ఆయన ఊపిరిల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఎన్ని ఊపిరిలుగా ఇచ్చాను అన్నది ఇక్కడే కూర్చుని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ ఊపిరిలు అయిపోగానే బయటికి వెళ్ళిపోతాడు. శివం వెళ్ళిపోతే శవం, శరీరం పడిపోతుంది. అందుకని పడిపోయే తేదీ తెలియదు, పుట్టిన తేదీ తెలుస్తుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ కూడా ఉంది, వెళ్ళిపోతుంది. ఈ లోకమునందు కాలములో వచ్చిన ఏ ప్రాణి కూడా శాశ్వతముగా ఉండడం అన్నది సంభవం కాదు. అలా ఉండవు కాబట్టే దీనికి మర్త్యలోకం అని పేరు. అటువంటి లోకంలో పుట్టి శరీరంతో ఉండిపోవాలని ఎవడైనా కోరితే ఇది రాక్షసత్వం అంటారు. అందుకే అలా కోరుకుంటే రాక్షసుడు కాదయా, శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళదని తెలుసుకున్నవాడెవరో వాడు జ్ఞాని. అందుకే ఆ యమున దారి ఇవ్వదు. ఎవరికి దారి ఇచ్చేసింది? కృష్ణ భగవానుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడెవరో వాడికి యమున దారి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు ప్రియము? కృష్ణుడు ప్రియము. కాలస్వరూపంగా యమునకి ప్రియమెవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకుంటే యమున దారిచ్చేస్తుంది. మురారి ప్రేయస్య, స్త్రీవచనంగా కదా చెప్తారు. అందుకని మురారి అయినటువంటి కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రేయసి అట. మురారి ప్రేయస్య భయభవదవాం భక్తవరదాం. భయభవదవాం, అత్యంత భయమునకు కారణమైనటువంటి భవం ఇది ఉన్నదో. భవము అంటే సంసారము, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట. లోకంలో మధ్యలో ఉన్నవి కష్టాలంటారు, కానీ అసలు కష్టం అనేటటువంటివి రెండే. మొదటి కష్టం ఏది అంటే అమ్మ కడుపులో ఉండి బయటికి రావడం. రెండో కష్టం ఏది అంటే బయటికి వచ్చిన తరువాత శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండే కష్టాలు. ఎందుచేత అంటే 9 రంధ్రాలు అంటారు, కానీ 9 కాదు, 11 రంధ్రాలు ఉంటాయి శరీరానికి. 2 కన్ను రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 10వది నాభీరంధ్రము, 11వది బ్రహ్మరంధ్రము. పుట్టగానే మూసుకుంటుంది నాభీరంధ్రం. అమ్మ నాభి కత్తిరించేస్తే అమ్మకి కొడుక్కి లేదా కూతురికి నాభీ సంబంధం తెగుతుంది, కానీ హృదయ సంబంధం ఉండిపోతుంది. మా అమ్మ అని, నా కొడుకు. ఇది ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ కొడుకు కీర్తివంతుడైతే లోకంలో మొదట ఏమడుగుతారంటే ఏ తల్లి కన్న పిల్లాడివయా అని అడుగుతారు. అలా అనిపించుకున్న వాడి గురించిట ఆ ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయి అలా అనిపించుకున్న కొడుకు ఏ తల్లిదండ్రులకు పుడతాడో వాడి కారణంగా, వాడి యశస్సు కారణంగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు వెళ్ళిపోయి సంతోషపడుతుందట ఇటువంటి బిడ్డని కన్నానని. కాబట్టి హృదయ సంబంధం మిగిలిపోతుంది. ఒక రంధ్రం మూసుకుంది, 10వ రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. అందుకే పాపట అంటే సీమాంతము ఇక్కడ వరకే పాపట తీస్తారు, అది దాటి తీయరు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అది ఎప్పుడు తెరుచుకోవాలంటే ప్రాణములు ఉద్గమించేటప్పుడు ఆ రంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోయాడు అంటే ఇక తిరిగి రాడు అని గుర్తు. అది పగలకుండా ఎక్కడి నుంచైనా వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగదారిలో వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ వస్తాడు, ఇంకో శరీరంలోకి పునర్జన్మ ఉన్నది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు 11 రంధ్రాలు. ఈ 11 రంధ్రాలలో ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారో వాళ్ళు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. కానీ పుట్టాడు కాబట్టి ఇది ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇక సంసార భయం ఉండదు, అంటే జనన మరణములకు సంబంధించిన భయము లేదు. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అధిష్టాన శక్తి కలిగిన జలప్రవాహమునకే యమునా అని పేరు. అందుకే యమునా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే భయభవదవాం భక్తవరదాం, ఆ తల్లి భక్తులైనటువంటి వారికి సమస్తమైనటువంటి వరములను కూడా కటాక్షిస్తుంది. కాబట్టి భయభవదవాం భక్తవరదాం విషజ్వాలోన్ముక్తాం, ఆమె విషజ్వాలల నుంచి విముక్తి పొందింది. శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలకి ఒక వైభవం ఉంటుంది. ఏమిటా వైభవము అంటే కొన్ని స్పష్టంగా చెప్తారు, కొన్ని స్పష్టంగా చెప్పరు. అలా స్పష్టంగా చెప్పకపోతే ఏమవుతుందంటే అది ఏమిటో తెలుసుకోవాలని ఒక కోరిక పుడుతుంది.
ఆ కోరిక పుడితే ఏమవుతుంది? ఏమిటండి ఇది, ఇలా ఎందుకుందండి, ఇదేమిటండి అని మీరు అడుగుతారు. అడిగి అది తెలుసుకోవాలన్న ప్రయత్నంలో అసలు అటువంటి ఆర్తి ఒకటి ఉంటే అందరినీ అడుగుతాం. అడిగి తెలుసుకున్నాం అనుకోండి, అదే తపస్సు. అది తెలిసింది అనుకోండి, అబ్బా చాలా గొప్పగా ఉందండి, నిజం సుమా అంటాం. అలా తపస్సు చేయించి చెప్పిస్తారు. అందుకని విషజ్వాలోన్ముక్తాం, యమునా నది విషజ్వాలల నుండి విముక్తమైంది. ఏమిటి అంత గొప్ప యమునా నది విషజ్వాలల చేత కమ్మబడడం ఏమిటి? ఎందుకు జరిగిందలా అంటే, యమునా నదికి కాళింది అని ఒక పేరు. ఇది కళింద పర్వతం మించి ఆ ప్రవాహం ప్రారంభమైంది కాబట్టి కాళింది అని పేరు. అటువంటి యమున ఒకప్పుడు కాళీయ సర్పము చేత ఆవరింపబడింది. కాళీయుడు గరుత్మంతునికి భయపడి సముద్రంలో ఉండడం మానేసి ఒక్క యమునా నదిలో ఆ మడుగు దగ్గరికి రాడు, అక్కడ సౌభరి తపస్సు చేసి గరుత్మంతుణ్ణి శపించాడు కాబట్టి అక్కడ ఆ ప్రవాహంలో కూర్చున్నాడు, యమునా నది ప్రవాహంలో. ఆయన భార్యలు, ఆయన బిడ్డలు అందరూ అందులో ఉండేవారు. ఎంత విషం కలిగినటువంటి ప్రాణి అంటే, ఇప్పటికీ వెంకటేశ్వరుడి సుప్రభాతం చెప్తే కాళీయుణ్ణి తలుచుకుంటాం. మన్మూర్ధిని కాళియపణి వికటాట వీష శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. అటువంటి కాళీయుడు భార్యా బిడ్డలతో కలిసి యమునా నదిలో పడుకున్నాడు. నీళ్లన్నీ విషమైపోయాయి. ఆయన విడిచిపెట్టేటటువంటి విషపు గాలులకు పైన ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా నేల మీద పడిపోయి సముద్రంలో ఆ నదిలో పడిపోయి ప్రాణం విడిచిపెట్టేవి, తినేస్తుండేవాడు. ఒకసారి తెలియక గోపాల బాలురు, ఆవులు ఆ నీరు తాగారు. తాగితే పడిపోయి ప్రాణం విడిచిపెడితే శ్రీకృష్ణ పరమాత్మ తన అమృత దృక్కుల చేత వాళ్ళని బ్రతికించాడు. బ్రతికించి, అరెరే ఈ కాళింది మడుగుని శుభ్రం చెయ్యాలి, లేకపోతే రేపొద్దున్న ఇంకోళ్ళు మరణిస్తారు, ఇది నది విషతుల్యం కాకూడదు. కృష్ణ పరమాత్మ చేసిన ప్రక్రియ జ్ఞాపకం పెట్టుకోవడానికే రాబోయేటటువంటి కాలాలలో నదుల్ని విషతుల్యం చేస్తారని శంకరాచార్యుల వారికి తెలిసేమో, ఆయనకి తెలియనిదే ఉంటుంది. అందుకే ఈ మాట వేశారు నది గురించి. ముందు నదికి ఉన్నటువంటి ఆ విషాన్ని తొలగతోశాడు. మనమైనా చేయవలసింది, నదిలో సమస్త పనికి మాలిన పదార్థాలు పట్టుకెళ్లి వేసి విషతుల్యం చేయకూడదు నదిని. అందుకే వెంటనే ఆ కాళీయుణ్ణి అక్కడి నుంచి తరిమి కొట్టాలి. ఒక్కసారి కటి చీలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్పాటనమాచరించి చరణ ద్వంద్వంబు గీలించి తక్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హృదంబులో గుబగుబద్వానం వనూనంబుగన్ అంటారు. ఒక్కసారి ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు, 2 తొడలు కొట్టాడు, ఆ పంచె తీశాడు, బాగా బిగించాడు, కొప్పు చుట్టుకున్నాడు, నెవలిపించని బాగా అందులోకి గట్టిగా నొక్కుకున్నాడు. ఒక్కసారి కుప్పించి దాని మించి దూకి నదిలో పడ్డాడు. పడి ఆ నదిలో 2 కాళ్ళు 2 చేతులు పెట్టి ఈత కొట్టుకుంటూ తల పైకి పెట్టి మంచి సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. చూశాడు కాళీయుడు. ఎవడురా నేనున్న చోట పడి ఆడుకుంటున్న పిల్లవాడని వచ్చి 101 పడగలు విప్పి కాట్లు వేసి ఆయన శరీరాన్ని చుట్టేశాడు. శరీరంతో తన గురించి ఏడిచేవాడు ఉంటేనే తన శక్తిని ప్రకటన చేస్తాడు, లేనినాడు ఆయన కల్పించుకోడు. వెంటనే ఈ వార్త తెలిసింది. తెలిసి గోపాల బాలురు, గోపకాంతలు పరుగున వచ్చారు. ఆ రోజున బలరాముడు రాలేదు, కృష్ణుడితో పాటు ఈ లీల జరగాలి. వచ్చి వాళ్ళందరూ ఏడ్చారు. అయ్యయ్యో కృష్ణ, నిమ్మిగలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి, పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచె కుర్ర. పాము మమ్మల్ని కరిచినా వదిలిపోయేది, నిన్ను కరిచింది. నువ్వుంటే మమ్మల్ని కాపాడతావు, నువ్వే లేకపోతే మమ్మల్ని కాపాడేవాడెవడు అని ఏడిస్తే తన ప్రతాపం చూపించాలనుకున్నాడు. ఒక్కసారి శరీరాన్ని ఇనప స్తంభంలా పెంచాడు. కట్లు విడిపోయి ఒక్కసారి లేచి తన పిడిగుద్దులతో ఆ కాళీయుణ్ణి మర్దించి ఆ విప్పినటువంటి పడగల మీదకెక్కి తోక పట్టుకుని రంగస్థలం మీద నటించేటటువంటి నటుడు ఎలా ఉంటాడో అలా ఒక్కొక్క పడగ మీద తొక్కుతుంటే ఆ పడగ కిందకి వంగిపోతోంది. వెస దామోదరు పాధగా తన గతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ సెదరగా నాస్యంబులన్ సోడితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్
ఆ విషజ్వాలలు బయటికి వస్తుంటే తలలు పగిలిపోయి ఆ మణులన్నీ కూడా చెదిరిపోయేటట్టుగా ఆ